ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుందండి. పిల్లలకైతే బ్రెడ్ టైప్లో పిజ్జా చేస్తున్నాను. ఇప్పుడు ముందర మనం బ్రెడ్ ముక్కలు పెట్టేసాను కదా, ఇప్పుడు బటర్ కూడా వేసేసుకుందాం. బటర్ వేసేసుకున్నాక బ్రెడ్ ముక్కలు కూడా పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కలు కూడా పెట్టేసుకుందాం. మీరు ఉంటే పిజ్జా సాక్స్ ఉంటే వేసుకోండి, నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. పిజ్జా సాక్స్ ఉంది. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. టమాటా ముక్కలు వేసాక ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేసాను కదా, రెడ్ చిల్లీస్ ఉంటే వేసుకోండి. ఇప్పుడు నేను ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. ఇప్పుడు టమాటా సాక్స్ కూడా వేసుకోవాలి కొంచెం. నేనైతే టమాటా సాక్స్ వేసుకుంటున్నాను. కొంచెం వేసుకుంటే బాగుంటుంది, పిల్లలకు ఇష్టపడతారు కదా టమాటా సాక్స్ కూడా. చీజ్ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసాక చీజ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేస్తాం కదా, దీని మీద ఒక బ్రెడ్ పెట్టేద్దాం. ఇంకో పక్క మార్చుకోవాలి మనం. దీని మీద కూడా బటర్ వేసుకోవాలి. 2 పక్కలకి వేసాను కదా, ఇప్పుడు కొంచెం బటర్ కూడా అయిపోయినాయండి. చూసారా ఎంత బాగా కుక్ అయిందంటే అంత బాగా అయింది. మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. చూసారా పిజ్జా వేసాం కదా, పిజ్జా సాక్స్ చీజ్ వేసాం కదా, భలే ఉంది. టేస్ట్ అయితే సూపర్ అన్నారు మా పిల్లలు. మీరు కూడా తప్పనిసరి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. బాయ్ అండి. ఇప్పుడు వరకు చూసారా, ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా.